సో రాజు గారు ఇప్పుడు ఆలు మిర్చి బజ్జీ. అవునండి. అంటే మనకి ఆలు బజ్జీ తెలుసు, మిర్చి బజ్జీ తెలుసు. ఈ ఆలు మిర్చి బజ్జీ ఏమిటి కొత్తగా? రెండింటి కాంబినేషన్ లో ఒక బజ్జీ. ఓ అంటే ఎలా ఉంటుంది ఇది ఆలు మిర్చి బజ్జీ? చూపిస్తారా? ఓకే ఓకే అండి. మరి ఆలు మిర్చి బజ్జీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఆలు మిర్చి బజ్జీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బజ్జీ మిరపకాయలు 1/2 కిలో, ఉడికించిన బంగాళదుంపలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన అల్లం 1 టీ స్పూన్, శనగపిండి 1 కప్పు, వాము 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, తరిగిన ఉల్లిపాయ 1, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, చాట్ మసాలా 1/2 టీ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఓకే రాజు గారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో దీనికి ఏం చేసుకోవాలి ఫస్ట్ మనం? ముందు పిండి కలిపి పెట్టేసుకుందాం అండి. బౌల్ ఇస్తారా? ఒక బౌల్లో శనగపిండి, వాము, సరిపడా ఉప్పు, అలాగే కొద్దిగా కారం అండి. సో బాగా కలిపేసి పూతపిండి రెడీ చేసుకోవాలండి. సో ఇలాగా నూనె కూడా వేడి పెట్టేసుకుందాం. సో దీనికంటే ఇప్పుడు ఆలుని మనం ఏ రకంగా వాడుకుంటాం రాజు గారు? మధ్యలో స్టఫ్ లా చేస్తాం. స్టఫ్. ఓ పచ్చిమిర్చిలో ఆలువా? yes. ఓ నైస్. ఓకే సో పిండి రెడీ అండి. ఓకే సో ఇక్కడ స్టఫింగ్ మనం రెడీ చేసుకుందాం. సో అది కొంచెం కుక్ చేసుకోవాలా మనం? అవును. కొద్దిగా ఆయిల్ వేసుకుని తరిగిన పచ్చిమిరపకాయలు, ఓకే సన్నగా తరిగిన అల్లం, అలాగే ఉల్లిపాయ ముక్కలు. ఓకే సో అయితే ఇది కొంచెం స్టఫ్ చేసుకుంటాం కాబట్టి, అంటే మామూలుగా బజ్జీ మిర్చి కూడా మనకి కొంచెం పెద్ద సైజులో, మీడియం సైజులో అలా దొరుకుతుంటాయి కదా? అవునండి. సో దీన్ని కొంచెం పెద్ద సైజ్ తీసుకోవాలి. అయితే బెటర్ కదా, ఎందుకంటే ఆ స్టఫ్ చేసుకున్నది కొంచెం ఎక్కువ పట్టాలి అంటే మనకి మిర్చి సైజ్ పెద్దగా ఉంటే బెటర్. ఇది కొంచెం వేగాలండి మనం. ఓకే కొంచెం లైట్ బ్రౌన్గా అయిపోయాయి కదా. సో ఇక్కడే కొంచెం జీడిపప్పు, ఓకే సో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం. అలాగే లోపల స్టఫింగ్ సరిపడా ఉప్పు, ఓకే కొద్దిగా కారం అండి. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా. అవును. కొంచెం పసుపు, అలాగే ఉడికించిన బంగాళదుంపలు మెదిపేసుకున్నాం. ఓకే రాజు గారు, ఈ లెక్కన మనం చక్కగా మిర్చి బజ్జీలో కూడా రకరకాల స్టఫింగ్స్ రెడీ చేసేసుకోవచ్చేమో కదా? చేసుకోవచ్చు. అంటే సమోసాల్లో ఇప్పుడు మనం ఎలా అయితే వెరైటీస్ చేస్తున్నామో బజ్జీలో కూడా చేసుకోవచ్చు. బాగుంది రాజు గారు ఈ ఐడియా. ఏదో కాకపోతే మామూలుగా అయితే చాలా ఫాస్ట్ గా చేసేసుకోవచ్చు బజ్జీలు. మనం టైం పడుతుంది. ఇక్కడ ఏంటంటే కొద్దిగా ఇదంతా రెడీ చేసుకోవడానికి కొంచెం టైం. సో ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసుకుని, ఓకే ఇది అటు పెట్టేసుకుంటారా? ఇది ఒకసారి మిక్స్ చేసేసుకుని మార్చుకుందాం. జీలకర్ర పొడి, ఓకే చాట్ మసాలా, కొత్తిమీర. ఓకే సో ఒకవేళ మనము ఇప్పుడు ఈ చాట్ మసాలా ఇవి కాకుండా తీసిన తర్వాత నిమ్మరసం అట్లా కూడా పిండుకొచ్చా రాజు గారు కావాలనుకుంటే? చేసుకోవచ్చు. ఓకే సో ఇప్పుడు దీన్ని మనం మిర్చి బజ్జీలో కూరుకోవాలి. సో కొంచెం పెద్ద సైజు దొరుకుతాయండి మనకు మార్కెట్లో, కొంచెం లావుగా కూడా ఉంటాయి. సో ఇలా ఘాటు పెట్టేసి మధ్యలో సీడ్ పార్ట్ తీసేసేయాలి. ఓకే ఓకే ఈ మిరపకాయలు కొంచెం కారం తక్కువే ఉంటాయేమో కదా? తక్కువగానే ఉంటుంది. మనకి ఇంకో రకం మిర్చి బజ్జీ అయితే కొద్దిగా ఘాటుగానే ఉంటాయి అవి. అంతే, మనం కర్రీస్ కూడా చేసుకుంటాం. అవునవును. ఓకే ఇలా ఫుల్గా మనం స్టఫ్ చేసేసుకోవాలి. ఓ నైస్.
సో వీటిని ఏంటంటే మనకి ఎక్కువ మార్వాడీస్ ఈ స్వీట్ షాప్స్ ఉంటాయి కదండి, సో అక్కడ మనకు దొరుకుతుంది మిరపకాయలా ఇలాంటి బజ్జీలా, ఈ మిరపకాయ బజ్జీలు స్టఫ్ చేసినవి. ఓ ఇలాంటివి చేస్తారా? చేస్తూ ఉంటాం. ఓకే ఓకే ఓకే. సో ఇంకా నెక్స్ట్ మనం మామూలు బజ్జీలా వీటిని వేసేసుకోవడం. సో ఈ స్టఫింగ్ అనేది మన ఇష్టం అండి, ఎక్కువ కావలిస్తే ఎక్కువ కూడా మనం ఫిల్ చేసుకోవచ్చు. ఓకే. ఇంకా ఎంత చేసినా మనం అంటే కొద్దిగా ఎక్కువ గట్టిగా కూరుకోవాలి తప్పితే, లేకపోతే ఎలాగో మిర్చి పెద్దగానే ఉంది కాబట్టి ఆల్మోస్ట్ మామూలు కంటే కూడా ఎక్కువే స్టఫింగ్ పడుతుంది కదా అందులో. సో ఇటువైపు మార్చేసుకుందాం ఆయిల్. ఓకే. సో ఆల్రెడీ మనం ముందుగా పిండి రెడీ చేసి పెట్టుకున్నాం కదా. సో ఇవి కొంచెం లో ఫ్లేమ్ లో మనము వేయించుకుంటే బెటర్ ఏమో కదా. అవునండి. సో వీటికి మనం కలుపుకునే పిండి కూడా మామూలు మిర్చి బజ్జీల కన్నా కొంచెం గట్టిగా ఉండేట్టుగా పిండి కలుపుకోవాలి. ఎందుకు మందంగా కలుపుకోవాలి రాజు గారు? సో అంటే స్టఫ్ కూడా ఉంటుంది కదా, కొంచెం ఆ పిండి అనేది కూడా కొంచెం దీనికి ఎక్కువ పట్టేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది మనం తినేప్పుడు. ఓహోహో. ఓకే. సో లో ఫ్లేమ్ లో వేయించుకుంటే మనకు కొంచెం ఆ పిండి బాగా కుక్ అవుతుంది అండ్ లోపల బజ్జీ కూడా మిరపకాయ కూడా కొంచెం మగ్గుతుందండి. ఓకే రాజుగారు. రాజుగారు ఈ బజ్జీలు అయ్యేలోగా కార్వింగ్ చేసేసుకోవచ్చా? చేసుకోవచ్చండి. ఓకే. ఆరెంజ్ తోనా? అవునండి, ఒక ఫ్లవర్ షేప్ లో కట్ చేస్తున్నాను. సో స్కిన్ మనం అలా డిజైన్ గా తీసుకుంటున్నాం. ఓ సో ఇక్కడ కొంచెం గ్యాప్ వదిలేస్తున్నాం అండి అడుగున. సో సేమ్ అడ్డంగా కూడా సేమ్ అలాగే. తర్వాత ఈ రెండింటి మధ్యలో సో టోటల్ 8 పెటల్స్ అలా వస్తాయి మనకు. సో వీటి మధ్యలో మళ్ళీ ఒక చిన్న వీ కట్. సో ఈ చిన్న ఎవరి పెటల్లో ఆపోజిట్ డైరెక్షన్ లో కట్ చేసుకోవాలా? సేమ్ అదే యాంగిల్ అండి. ఓ పెటల్లోనే ఇంకొకటి చేసుకోవాలి. ఎస్. ఒకసారి వీటిని మనం తిరిగేసేద్దాం. సో ఇక్కడ ఒక్కొక్క పెటల్ ఇలా ఓపెన్ చేసుకొని ఓకే ఓకే. సో ఇలా ఈ పాయింట్ మనం లోపలికి ఇన్సర్ట్ చేయాలి. సో ఈ కట్ అనేది కొంచెం బయటకు ఓపెన్ అవుతుంది. ఓకే ఓకే. సో అంటే సింగిల్ ఫ్రూట్ మనం ఎవరికైనా ఇచ్చేప్పుడు ప్లేట్లో ఇలా జస్ట్ మనం డిజైన్ గా చేసి ఇచ్చిన ప్రెజెంటేషన్ అన్నమాట. ఓకే ఓకే. నైస్. చాలా సింపుల్ యాక్చువల్ గా కదా. ఎస్ అండి. మొత్తం పండు తీసేసినా కూడా అది చక్కగా మళ్ళీ దాంట్లో పెట్టేయచ్చు యాజ్ ఇట్ ఈస్ గా. ఎస్. సో అలా పండు వల్ల ఏంటంటే కొంచెం ఆ సైడ్ ఈ పెటల్స్ పైకి లేవకుండా ఉంటుంది, సపోర్టింగ్ ఉంటుంది. యా యా. ఓకే. బాగుంది. సో రెడీ. చాలా బాగుంది. వెరీ నైస్. సరిపోతుంది రాజు గారు. ఓకే అండి. సో వీటిని ముక్కలుగా కట్ చేసి జనరల్గా మనకు సర్వ్ చేస్తారు. సో ఒక 2 ముక్కలు కట్ చేస్తాను, మిగతా మనం అలాగే పెట్టాలి. ఓకే ఓకే.
కట్టేసి. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి తినడానికి కూడా ఒక్కొక్క పీస్ మనం అలా సాస్లో కానీ లేకపోతే కట్టమిట్ట చట్నీలో కానీ డిప్ చేసుకొని తినేసేయచ్చు. ఓకే ఓకే. ఇలా కట్ చేసుకుంటే మనకు తినటం కూడా ఈజీ ఏమో యాక్చువల్గా ఈ బజ్జీ. ఈజీ అండి, ఒక్కొక్క ముక్క తీసేసుకుని మనం హ్యాపీగా తినేసేయచ్చు. నైస్. బాగా ఎంత ఫిల్లింగ్గా ఉందో ప్లేట్. ఓకే 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 అండి, మరి వేడివేడిగా ఆలు మిర్చి బజ్జీ రెడీ. టేస్ట్ చూసే ముందు ఆలు మిర్చి బజ్జీ తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. ఆలు మిర్చి బజ్జీ తయారు చేసే విధానం: ఒక బౌల్లో శనగపిండి, వాము, ఉప్పు, కారం వేసి తగినన్ని నీళ్లు పోసి బజ్జీల పిండిలా కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన అల్లం, ఉల్లిపాయ ముక్కలు వేసి కాస్త వేగనివ్వాలి. దీనిలో జీడిపప్పు వేసి కాస్త వేగాక ఉప్పు, పసుపు వేసి ఉడికించిన బంగాళదుంప మెదిపి వేసి వేగనివ్వాలి. తర్వాత జీలకర్ర పొడి, చాట్ మసాలా, కొత్తిమీర వేసి బాగా కలిపి కాస్త చల్లారనివ్వాలి. బజ్జీ మిర్చీలను మధ్యకు చీల్చి గింజలు తీసేసి ముందుగా సిద్ధం చేసుకున్న బంగాళదుంప మిశ్రమాన్ని ఇందులో కూరుకోవాలి. ఈ మిర్చీలను బజ్జీల పిండిలో ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆపై వీటిని ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేసుకుంటే ఆలు మిర్చి బజ్జీ రెడీ.